నమస్తే. 20 బంతుల్లో 50 కొడితే చాలదు. యువ ప్లేయర్లకు కోహ్లీ క్లాస్. ఐపీఎల్లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోతున్న నేటి తరం యువ క్రికెటర్లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఐపీఎల్ వల్ల తక్షణమే పేరు ప్రఖ్యాతులు భారీగా డబ్బు రావచ్చు, కానీ క్రికెట్లో సుదీర్ఘ కాలం లెజెండ్ గా కొనసాగాలంటే కేవలం డబ్బు లక్ ఉంటే సరిపోదని అన్నారు. దానికి అసాధారణమైన పట్టుదల క్రమశిక్షణ అవసరమని కోహ్లీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ T20 ఫార్ములాకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ వేదికగా యువ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ నిర్వహించిన స్పోర్ట్స్ సమ్మిట్ లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ నేటి తరం క్రికెట్ ట్రెండ్ పై ఓపెన్ అయ్యారు. ఈ రోజుల్లో ఐపీఎల్ పుణ్యమా అని జస్ట్ 20 బంతుల్లో 40 లేదా 50 పరుగులు చేస్తే చాలు, ఎనలేని క్రేజ్ కోట్లాది రూపాయల డబ్బు వచ్చేస్తున్నాయి అన్నాడు కోహ్లీ. అది ఒక ప్లేయర్స్ కు లగ్జరీ లైఫ్ ఇవ్వగలదు, కానీ 10 నుండి 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్లలో దేశం తరఫున నిలకడగా రాణించాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలన్నారు. అది కేవలం T20 క్రికెట్ ఆడినంత ఈజీ కాదన్నారు. మనల్ని మనం నిరంతరం తీర్చిదిద్దుకుంటేనే ఆట నుంచి, అభిమానుల నుంచి నిజమైన గౌరవం దక్కుతుందని కోహ్లీతో పలికారు. అయితే తాను T20 ఫార్మాట్ ను తక్కువ చేసి మాట్లాడడం లేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో అద్భుతమైన పవర్ హిట్టర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారని చెప్పారు. వారు బంతిని బాదుతున్న విధానం, అవలీలుగా సిక్సర్లు కొడుతున్న శైలి ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. కానీ ఐపీఎల్లో దొరికినట్లు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రతిసారి భారీ స్కోర్లు, ఫ్లాట్ పిచ్లు ఎదురు కావని, కొన్నిసార్లు అత్యంత కఠినమైన పిచ్ పై 2 లేదా 3 వికెట్లు త్వరగా పడిపోతాయన్నారు. అలాంటప్పుడు ఒత్తిడిని తట్టుకుని నిలబడి 175 నుంచి 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి ఉంటుందన్నాడు. క్లిష్ట పరిస్థితులను తట్టుకునే బ్యాటరే హిస్టరీలో నిలిచిపోతాడని కోహ్లీ విశ్లేషించారు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తున్నప్పుడే అత్యుత్తమ ఆట తీరు కనబరచడం ఒక గొప్ప బ్యాటర్ లక్ష్యమని కోహ్లీ చెప్పుకొచ్చారు. తన వరకు అయితే నేను ఆటను ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటానన్నారు. నైపుణ్యాలను మరింత ఇంప్రూవ్ చేసుకోవాలంటే బలమైన టెక్నిక్ అవసరమని చెప్పారు. పిచ్ అనుకూలించినప్పుడు లేదా బౌలర్లు రెచ్చిపోతున్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు స్కోర్ చేయడానికి ఎక్కువ మార్గాలు ఉండాలని, అప్పుడే ఎలాంటి పిచ్ పైన పరుగులు రాబట్టగలమన్నారు. ఇది కేవలం నెట్స్ లో నిరంతరం చేసే కఠిన సాధన వల్లే సాధ్యమవుతుందని తన సక్సెస్ సీక్రెట్ ను లీక్ చేశాడు విరాట్. మోడర్న్ డే క్రికెట్ కు గాడ్ ఫాదర్ లా మారిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ సక్సెస్ మత్తులో ఊగిపోతున్న యంగ్ జనరేషన్ కు ఎంతటి ప్రాక్టికల్ క్లాస్ స్పీకరో, కేవలం డబ్బు కోసమే కాకుండా ఆటపై గౌరవంతో కష్టపడితేనే లెజెండ్స్ అవుతారనే కోహ్లీ మాటలు 100% నిజం. మరి యువ ఆటగాళ్లను ఉద్దేశించి విరాట్ కోహ్లీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి.